మన ఇంట్లో హాసిని ఉన్నన్ని రోజులు మనం ఇలాంటి మాటలు వింటూనే ఉండాలి. అంటే ఏంటి? నేను ఇంట్లో ఉండద్దా? అయ్యో, ఆ మాట నేనెందుకు అంటానే తల్లి. పర్లేదులే అని వెళ్ళిపోమంటే చెప్పు, ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. హాసిని, లేకపోతే ఏంటమ్మా? నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరు ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎవరు ఏ మాట మాట్లాడినా నాతో లింక్ పెట్టేస్తున్నారు. మీ మాటలు వింటుంటే నాకు పిచ్చికిపోతుంది. అసలు నేను ఇక్కడ ఉండను. హాసిని, ఎక్కడికి? ఆగు. అబ్బా, కాసేపు అలా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. కొంచెం ఈ మాటలు కాకుండా కొత్త మాటలన్నా వినబడతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నీ స్నేహితురాలి ఇంటికేనా, శివాలయానికా అని? ఏ ముసలి, పిచ్చి పిచ్చి డౌట్లు పెట్టావంటేనా? సరే, వెళ్ళి త్వరగా వచ్చేసాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఆ అమ్మాయిని ప్రేమిస్తూనే ఉండాలి. ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసేలా చేయాలి. అంటే ఏ పనిలో ఉన్నా గంటకోసారి రేఖకి ఫోన్ చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి, అంతేగా? రే, అలా చేస్తే పనిలో నుంచి నువ్వు తిరిగి రాగానే నీ దగ్గరకు వచ్చి మరీ నీ చెంపలు వాయించేస్తుంది. మరి తనని నేను ప్రేమిస్తున్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? సినిమాలు చూస్తే ఏది ఎలా చేయాలో ఏది ఎలా చేయకూడదో తెలుస్తుందిరా. ఉదాహరణకి జీన్స్ సినిమా తీసుకో. అందులో ఐశ్వర్యరాయని చూడు. ప్రశాంతి ఎక్కడికెళ్ళినా ఏం పడేసినా అదే చాక్లెట్ పేపర్లు, అయిపోయిన బ్యాటరీ లాంటివి అన్నమాట. ఐశ్వర్య అవి తీసుకొని దాచుకుంటుందిరా. అర్థమైపోయింది. అంటే ఇప్పుడు రేఖ పడేసిన చెత్త అంతా నేను ఏరుకొని దాచి పోగేసుకోవాలన్నమాట, అంతేగా? నువ్వు ఏం చేసినా రేఖకి నీ ప్రేమ తెలుస్తూ ఉండేలా చెయ్యి. ఉదాహరణకి కారులో వెళుతున్నావు అనుకో, సడన్ గా రోడ్లో ఆపేసి రోడ్డు పక్కనున్న పూల కొట్లో నుంచి ఒక గులాబీ పువ్వు తీసుకొచ్చి తనకివ్వు. ఎందుకు అని అడిగితే లవ్ అని చెప్పకో, కెవ్వు మన అర్చలా కొడుతుంది. ఇవ్వాలనిపించింది ఇచ్చానని చెప్పు. నీలో ఉన్న ప్రేమని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. అబ్బబ్బా నాన్నోయ్, నీకు చాలా విషయాలు తెలుసు నాన్న. మీ నాన్నకి పనికి మళ్ళీ విషయాలన్నీ తెలుసు. పెళ్ళాన్ని కాపాడటం మాత్రం తెలీదు. పెళ్ళాన్ని కాపాడటమా? నేను నిన్ను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతున్నారే? కాపాడారులే గొప్ప. గుళ్ళోని మాజీ పెళ్ళం నా చెంప పగలగొట్టింది. ఏంటి, కృష్ణమ్మ నిన్ను కొట్టిందా? అవును. నువ్వు మొగుడుతో 10 ఏళ్ళు కాపురం చేసావు కదా, మరి నీ కూతుర్ని 10 రోజులు కూడా కాపురం చేయనివ్వలేదేంటి? నీకు తోడుగా ఉంటుందని తెచ్చుకున్నావా ఏంటి? ఆహా, నువ్వు దెబ్బలు తింటే తిన్నావు గాని కృష్ణమ్మని బాధ పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది రమ్య. ఆ దెబ్బ మీరు తింటే తెలిసేది ఆ నొప్పేంటో. సంతోషంగా ఉందంట, సంతోషంగా. అమ్మా, నిన్ను కొట్టిన కృష్ణమ్మని నేను దొంగ దెబ్బ కొడతానమ్మా. నోరు మొయ్యరా దొంగనా డాషు. రమ్య, అసలు ఆ కృష్ణమ్మ గుడికెందుకు వచ్చింది? హాసిని కాపురం బాగుండాలని ఏవో స్పెషల్ పూజలు చేయిస్తుందంట. ఆ పూజలు వికటించి హాసిని విక్కి వీడిపోవాలి. అప్పుడు కాని ఆ కృష్ణమ్మ కళ్ళల్లో నీళ్లు రావు. ఆహా, ఏం ఐడియా రమ్య? ఐడియానా? ఏంటది?
విక్కీ హాసిని విడిపోవాలన్నావు కదా, వాళ్ళు విడిపోయే వరకు మనం ఎందుకు ఎదురు చూడాలి? మనమే వాళ్ళని విడదీస్తే కృష్ణమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. తన మీద మనకున్న కోపం తగ్గుతుంది. కానీ వాళ్ళని ఎంత విడదీసినా ఆ కృష్ణమ్మ కలిపేస్తుంది కదండి. అందుకే మళ్ళీ కలిసే అవకాశం లేకుండా విడాకులు ఇప్పించేస్తే త్వరలోనే ఆ హాసినికి విక్కీ విడాకులు ఇచ్చేస్తాడు. నమస్కారం అండి. నమస్కారం. అరుంధతి గారు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్. మీరు నన్ను మేడం అనడం నాకు కొత్తగా ఉంది. అప్పుడు మీరు చదువుకుంటున్నారు, ఇప్పుడు కలెక్టర్ అయ్యారు. మీ పొజిషన్కైనా వాల్యూ ఇచ్చి తీరాలి. సార్, హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్ మేడం. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్. ఒక్క 10 minutes ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి మిమ్మల్ని పిలుస్తాను. ఓకే మేడం. అమ్మా, కలెక్టర్ గారు మన వాళ్ళే. అప్పట్లో మన ప్యాలెస్ స్ట్రీట్లోనే ఉండేవాళ్ళం. తర్వాత ఢిల్లీ షిఫ్ట్ అయిపోయారు. కొత్త కలెక్టర్ అంటే ఎవరు అనుకున్నాను, ఈవిడే అన్నకు తెలీదు. అయితే పాపం వీళ్ళకి పైరసీ చేసే అవకాశం కూడా ఉండదన్నమాట. పక్కదారిలో వెళ్ళి బిజినెస్ లో లాగేసుకోవాలనుకునే మైండ్ సెట్ మాది కాదు. విక్కీ, మేడం మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. యా, కమింగ్ టు ది పాయింట్. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేస్తూ పీపుల్కి కూడా హెల్ప్ఫుల్ గా ఉండాలనే ఆశయంతో వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు మీ ప్లాన్స్ తో వచ్చారనుకుంటున్నాను. ఎస్ మేడం. ఎస్ మేడం. గుడ్. నౌ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్. హూ విల్ స్టార్ట్ ఫస్ట్? నేనిస్తాను. యా, క్యారీ ఆన్. ఈ రోజు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పొల్యూషన్. ఆ పొల్యూషన్లో ప్లాస్టిక్ దే మేజర్ రోల్. ప్లాస్టిక్ని ఎంకరేజ్ అయ్యాక తప్పని పరిస్థితుల్లో ఉన్నాం మనం. బట్ దానివల్ల చాలా డేంజరస్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోతున్నాము. సో దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఒకే ఒక్క దారి, రీసైక్లింగ్. మా ప్లాన్ ఏంటంటే ఈ రీసైక్లింగ్ ద్వారా మేము పిల్లల బొమ్మలు, ఆడవాళ్లు వాడుకునే వస్తువులు తయారు చేసి అమ్ముతాం. దానివల్ల ఉన్న ప్లాస్టిక్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ట్రా ప్లాస్టిక్ ప్రొడక్షన్ కంట్రోల్ అవుతుంది. యా, గుడ్ ఐడియా. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఓకే మిస్టర్ చరణ్, మీరు మీ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఎస్ మేడం. వారాహి, ఒక్క నిమిషం. యాక్చువల్లీ రేఖ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్, వాళ్ళ ఐడియా అంతా చాలా చాలా బాగున్నాయి. మా ప్రెజెంటేషన్లో ఐడియా కన్నా వాళ్ళదే చాలా బాగుంది. ఎక్సలెంట్. ఆ కాన్సెప్ట్ చూశాక నేను దీని నుంచి క్విట్ అవ్వాలి అనుకుంటున్నాను. సార్, ఏంటిది? సారీ వారాహి, నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చే టైంలో నేను ఇంకో వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ అండ్ మై టైం. సారీ మేడం,
విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ లీవింగ్ దిస్ కాన్ఫరెన్స్. పద వారాహి. ఓకే మ్యామ్ ప్లీజ్ గివ్ వన్ ఛాన్స్. ఫర్ వాట్? అదే నేను నా ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ యువర్ బాస్ ఆయనే ప్రాజెక్ట్ వద్దనుకుని వెళ్ళిపోతుంటే మీరు ప్రెజెంటేషన్ ఇచ్చి ఏంటి యూజ్? ప్లీజ్ మేడం, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను వెళ్ళి చరణ్ సార్ని తీసుకొస్తాను. ప్లీజ్. నీ ఐడియాలజీ బాలేదని మీ బాసే చెప్పాక ఆయన అలా మాట్లాడటానికి వేరే రీజన్ ఉండుంటుంది. మేడం ప్లీజ్, మీరు ఖచ్చితంగా నా ప్రెజెంటేషన్ చూశాక వీళ్ళ ఐడియా కన్నా మాది బాగుందంటారు. ప్లీజ్ మేడం, గివ్ మీ ఎ ఛాన్స్. ఓకే 5 minutes, త్వరగా రండి. థ్యాంక్ యూ మేడం. సార్ ఓకే వెళ్దామా? ఆగండి సార్. ఏంటి మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? తెలియకపోవడానికి నేనేం కన్ఫ్యూజన్లో లేను, క్లారిటీతోనే ఉన్నాను. సార్ నేను ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను మీ చెల్లెల జీవితం గురించి ఆలోచిస్తున్నాను. అంటే మీరు ఇందాక నేను విక్కీతో మాట్లాడిందంతా విన్నారా? చెప్పండి సార్, విన్నారా? అంటే నా చెల్లెలి జీవితం కోసం మీరు ఈ ప్రాజెక్ట్ వదిలేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. అంటే మీరు నాకు ఫేవర్ చేయాలని ట్రై చేస్తున్నారు. కాదు, ఒక ఆడపిల్ల తలెత్తుకుని తిరిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఓడిపోతే జస్ట్ ఒక ప్రాజెక్ట్ పోతుంది, కానీ వాళ్ళు గెలిస్తే హాసిని చాలా హ్యాపీగా ఉంటుంది. నా కంపెనీకి ఒక ప్రాజెక్ట్ మిస్ అయితే ఇంకొకటి తెచ్చుకోగలను, కానీ మీ చెల్లెలికి ఇంకొక అవకాశం వస్తుందో రాదో తెలీదు. ఓకే సార్, నాకు ఇప్పుడు అవకాశం దొరికిందని నేను నా స్వార్థం చూసుకుంటాను, నా చెల్లెలి జీవితాన్ని బాగు చేసుకుంటాను. కానీ మీరు 100 మందికి యజమాని, మీరు వాళ్ళందరి జీవితాలకి జవాబుదారి. వాళ్ళందరి బాగు చూడటమే మీ స్వార్థంగా ఉండాలి. ఈ ప్రాజెక్ట్ చేజారిపోవటానికి వీల్లేదు సార్. అది కాదు వారాహి గారు. వద్దు సార్, మా వల్ల ఒక్క మనిషికి నష్టం జరిగితేనే మేం భరించలేం. అలాంటిది ఒక సంస్థకి నష్టం జరుగుతుందంటే అసలు మా జీవితాలకి ఇవన్నీ అర్థం ఉంటుందా? వద్దు సార్, మా కోసం మీరింత త్యాగం చేయొద్దు. ఆ బరువు మమ్మల్ని నిద్రపోనివ్వదు. ప్లీజ్ కలెక్టర్ గారి దగ్గరికి రండి సార్. మేడం, వాళ్ళకి రారు. మీరు ఆ ప్రాజెక్ట్ని మాకు అలాట్మెంట్ చేసేసేయండి. ఇంకా ½ minute ఉంది, అప్పటి వరకు చూద్దాం. ప్లీజ్ సార్, పదండి. పదండి. సారీ మేడం, నేను చెప్పిన మాటను వెనక్కి తీసుకుంటున్నాను. ప్లీజ్ వారాహి గారు, మా కంపెనీ తరఫున ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు, ఒక్కసారి వద్దని వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వటం రాంగ్ అవుతుందేమో ఒకసారి ఆలోచించండి. నేను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని, అంటే న్యాయం వైపు ఉండాల్సిందాన్ని. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. అలా న్యాయం చేయాలంటే కొన్నిసార్లు క్వాలిటీ ఆఫ్ వర్క్ చూడాలే గాని తన పర అనే పక్షపాతం ఉండకూడదు. వారాహి గారు, మీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మేడం, ప్లాస్టిక్ వాడకం వల్ల భూమికి ఎంత ప్రమాదం ఉందో ఇంతకు ముందు రేఖ గారు చెప్పారు. దానివల్ల మనిషికి మేలు చేసే ఎన్నో చెట్లు, పశువులు, సముద్రపు జీవులు అన్నీ నాశనమైపోతున్నాయి.
అంటే మన చేతులతోనే మన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దీన్ని మనమే పూర్తిగా నివారించాలి. లేదంటే ఈ భూమి మీద భూమిని నాశనం చేయటానికి పుట్టిన ఏకైక జీవిగా మనిషి మిగిలిపోతాడు. అందుకే మేము ఆ ప్లాస్టిక్ ని పూర్తిగా రీసైకిల్ చేయబోతున్నాము. మేము కూడా రీసైకిలేగా చేసేది. మీరు చెప్పిన దాని ప్రకారం రీసైక్లింగ్ పూర్తిగా జరగదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ చెత్త పడేసుంటుంది. ఆ ప్లాస్టిక్ మొత్తం మీకు ఎవరు తీసుకొచ్చేస్తారు? సో ప్లాస్టిక్ గ్యాదరింగ్ మహా అయితే 10 to 30% మాత్రమే జరుగుతుంది. కానీ మేము ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి 100% ప్లాస్టిక్ గ్యాదర్ అయ్యేలా ఒక స్కీమ్ పెట్టాలి అనుకుంటున్నాము. స్కీమా? ఎస్ రేఖ గారు, చాలా అట్రాక్టివ్ స్కీమ్ ఆలోచించారు వారాహి గారు. మేడం కలెక్టర్ గారు, ఆ స్కీమ్ ఏంటంటే ఎవరైనా సరే ఏ ప్లాస్టిక్ అయినా సరే తీసుకొచ్చి మాకిస్తే వాళ్ళు తెచ్చిన ఆ ప్లాస్టిక్కి ఓ రేటు ఫిక్స్ చేసి కేజీ లెక్కన కొంటాం. వాళ్ళకి మనీ కావాలంటే మనీ, ఏదైనా వస్తువు రూపంలో కావాలంటే ఆ రకంగా ఇస్తాం. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని ఒక ఆదాయ వనరుగా చూస్తారు. ఎక్కడ ప్లాస్టిక్ కనబడినా దాన్ని తీసుకొచ్చి మాకు అమ్ముతారు. సో 100% ప్లాస్టిక్ గ్యాదర్ అవుతుంది. ఎక్సలెంట్ ఐడియా. ఆ గ్యాదర్ అయిన ప్లాస్టిక్ ని మేము పిల్లలకి బొమ్మలుగా చేయం. ఎందుకంటే ఆడుకునే టైంలో ఆ బొమ్మల్ని పిల్లలు నోట్లో పెట్టుకుంటారు. దానివల్ల మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ వాళ్ళ కడుపులోకి చేరుతాయి. సో దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. మీరు సేకరించిన ప్లాస్టిక్ మొత్తాన్ని మీరేం చేస్తారంటే తగలడతారా? మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ప్లాస్టిక్ని తగలబెట్టాలని అనుకుంటున్నారు. దిస్ ఇస్ రెడిక్యులస్. మేము సేకరించిన ప్లాస్టిక్తో ఏలూరు చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెల్లో ఉన్న మట్టి రోడ్లని ప్లాస్టిక్ రోడ్లుగా మారుస్తాం. ప్లాస్టిక్ రోడ్సా? ప్లాస్టిక్ రోడ్లే. ఈ రోడ్లు ఎంత కాలమైనా పాడవవు. చాలా తక్కువ ఖర్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లాంటివి లేకుండా ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. రోడ్స్ కూడా బాగుపడతాయి. జనాలకి చాలా మేలు జరుగుతుంది మ్యామ్. ఎక్సలెంట్, ఫెంటాస్టిక్ ఐడియా. వెల్ డన్ మిస్ వారాహి. చరణ్ గారు, ఐఎమ్ సో ఇంప్రెస్డ్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్టు మీదే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాను కదా సార్, ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనకే వస్తుందని. దొంగతనంగా నా ప్లాన్ ని కొట్టేసి దాన్ని బెటర్ చేసి చెప్తే మీకు రాకుండా ఏమవుతుంది? వాట్ యు మీన్ రేఖ? నిన్నటి వరకు మీ చెల్లి మా ఇంట్లోనే ఉంది. నేను పేపర్ మీద పెట్టిందంతా నీకు లీక్ చేసింది. ఓ, ఇదంతా కాపీ కొట్టిన ప్లానా? ఏంటి వారాహి, నువ్వు నిజాయితీగా ఆలోచించిన ప్లాన్ కాదా ఇది? అరుంధతి గారు, వారాహి ఎవరిని కాపీ కొట్టలేదు. ఆవిడ సొంతంగా ఎంతో కష్టపడి డిజైన్ చేసిన ప్లాన్ ఇది. దానికి సాక్ష్యం నేనే. వారాహికి నువ్వు కాక ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా. షట్ అప్. చూడండి అరుంధతి గారు, మీరు నిజాయితీ గురించి ఎప్పుడు మాట్లాడకండి.
ఆ నిజాయితీ నవ్వుకుంటుంది. ఏయ్, ఏంటి వీడు నీతో ఉన్నాడనా? రెచ్చిపోకు విక్కీ. అదే రేంజ్లో నేను రియాక్ట్ అయితే అస్సలు బాగోదు. అరుంధతి గారు, మీ కొడుకు నా చెల్లెల జీవితం గురించి ఆలోచించాలి అంటే ఈ ప్రెజెంటేషన్ ఇవ్వకుండా తప్పుకోమని ప్రపోజల్ పెట్టాడు. ఇది నీతి నిజాయితీ. ఇంకెప్పుడు ఆ మాటలు వాడకండి. ఏయ్, ఊరుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? మీరు ఎంత దూరం వెళ్ళినా చివరికి నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. విక్కీ, ఇది కలెక్టర్ ఆఫీస్. పద వెళ్దాం. కృష్ణమ్మను చావు దెబ్బ కొట్టే ప్లాన్ చేసుకుని వచ్చాను. విక్కీ బాబుకి, హాసినికి విడాకులు ఇప్పించేద్దాం. అరుంధతి, లాయర్ గారు, ఇప్పుడు మీరేం తీసుకొచ్చారు? విడాకుల నోటీస్. నేను చెప్పేది నమ్మండి. హాసిని ఇంకెప్పుడు తప్పు చేయకుండా నేను ఒప్పిస్తాను. నా కూతుర్ని తీసుకొస్తాను. కానీ ఎప్పట్లో తీసుకొస్తావు? ఒక 24 గంటలోకేనా? మీరెన్ని చెప్పినా నేను ఆ ఇంటికి ఇంకా వెళ్లేదే లేదు.